హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసియా క్రియేషన్స్. ఈరోజు మనం కేవలం ఒకే ఒక గంటలో అయిపోయే సింపుల్ అండ్ ఈజీ డిజైన్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో దానికోసం నేను ఈ రిబ్బన్ తీసుకున్నాను, 6 లేయర్స్ థ్రెడ్ అండ్ నీడిల్ నెంబర్ 10. దీనికోసం నేను బీడ్స్ కూడా యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్గా మనం థ్రెడ్ని క్లాత్కి అటాచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత 3 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 3. ఇలా 3 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. నీడిల్ మీద 2 టైమ్స్ దారం తీసుకొని ఇలా పక్కనే ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి. 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుండి ఒకసారి, ఇంకా 2 లూప్స్ నుంచి ఒకసారి ఇలా వేసుకున్న తర్వాత మరి ఇంకోసారి ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. ఇలా 4 టైమ్స్ ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో మనం 3 చైన్ లాక్స్ వేసుకొని ఉంటాం కదా, దాన్ని కూడా మనం కౌంట్ చేసుకొని 4 అని తీసుకోవాలి ఫ్రెండ్స్. 4 కానీ తీసుకోవచ్చు, మరి 5 కానీ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. దీని తర్వాత 3 చైన్ లాక్స్, 1 2 3 చైన్ లాక్స్ అయిపోయిన తర్వాత మరి పక్కనే ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి. ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఇలా ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. మరి 4 ట్రిపుల్ క్రోషాస్ వేసుకోవాలి. Two, 3. కొంచెం టైట్గా లాగండి ఫ్రెండ్స్, లూజ్గా ఉంటే ఫినిషింగ్ బాగోదు. కొంచెం టైట్గా లాగితే మనకి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇలా 4 ట్రిపుల్ క్రోషాస్ అయిపోయిన తర్వాత బీడ్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఇలా బీడ్ని యాడ్ చేసి బీడ్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసిన తర్వాత మరి ట్రిపుల్ క్రోషాని పక్కనే వేసుకోవాలి. ఇది ఎక్కడి వరకు వస్తుందో అక్కడ చూసుకొని ఇలా కంటిన్యూ చేయాలి. ఇలా 4 ట్రిపుల్ క్రోషాస్ వేసుకోవాలి. 2 టైమ్స్ బీడ్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 చైన్ లాక్స్ వేసి కుచ్చు కోసం స్పేస్ని వదలాలి. ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. త్రీ 4 టైమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి బీడ్ని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. బీడ్ని యాడ్ చేసి ఇలా పక్కనే ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి. ఇలానే కంటిన్యూ, శారీ మొత్తం ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ 2 బీడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా కుచ్చు కోసం 3 చైన్ లాక్స్ వేసుకోవాలి. సో ఇది కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ స్పేస్ వదిలాను,
కుచ్చు కోసం, తర్వాత 2 బీడ్స్, తర్వాత 3 చైన్ లాక్స్, 2 బీడ్స్ చైన్ లాక్స్, ఇలానే శారీ మొత్తం కంప్లీట్గా చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి 3 చైన్ లాక్స్ వేసుకొని థ్రెడ్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా దీని కుచ్చు అంతా కట్టేసిన తర్వాత ఇలా వెనకాల తిప్పేసి గమ్మేసి దీన్ని అతికించేసేయండి ఫ్రెండ్స్. అది మరి ఎప్పటికీ ఊడిపోకుండా ఉంటుంది. సో దీనికి నేను కుచ్చు కట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ ఇలా ఉంటుంది. సో ఇంకా శారీ మీద వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ రిబ్బన్ మీద వేసిన దానికి నాకు కూడా ఫినిషింగ్ సరిగా రాలేదు. శారీ మీద అయితే చాలా నీట్గా వస్తుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత శారీ ఫోటో కూడా నేను మీకు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు నా ఈ డిజైన్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.